ఒక సక్సెస్ఫుల్ ఫినిషింగ్ ఒక వ్యక్తి జీవితంలో ఉండాలంటే బిగినింగ్ అనేది సరైనదిగా ఉండాలి. ఎ గుడ్ బిగినింగ్ మేక్స్ ఎ గుడ్ ఫినిషింగ్ అని అంటారు. అది ఏ పనైనా, చదువుకునే పని కావచ్చు, ఆ దినం యొక్క ప్రారంభం కావచ్చు, ఒక వ్యాపారం కావచ్చు, ఒక ఉద్యోగం కావచ్చు. ఏ పనైనా ఒక వ్యక్తి ఎలా ప్రారంభిస్తే అది విజయవంతంగా కొనసాగుతుంది. ఒక విజయవంతమైన ముగింపు ప్రతి పనిలో చూడాలి అంటే అసలు ఎట్లా ప్రారంభించాలి? చూడండి, యోబు గ్రంథం 29వ అధ్యాయం 24వ వచనం 25వ వచనం నేను చదువుతాను. నాతో కలిసి అందరూ ఈ మాట చెప్పండి. వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవ్వితిని. నాతో కలిసి, నా ముఖ ప్రకాశము లేకుండా వారేమీ చేయరైరి. నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములు ఏర్పరిచితిని. సేనలో రాజు వలెను, దుఃఖించు వారిని ఓదార్చు వాని వలెను నేనుంటిని. ఇక అందరూ తలలు పైకెత్తని. ఆ కాలంలో యోబు చుట్టూతో బ్రతుకుతున్న ప్రజలు వారి మధ్యలో ఉన్న సంబంధాన్ని గురించి యోబు మాట్లాడుతూ ఏమంటాడంటే, నా చుట్టూతో కొంతమంది ఉన్నారు, నన్ను నమ్ముకొని నా మీద ఆధారపడి నా మీద ఆశ పెట్టుకొని బ్రతుకుతున్న ప్రజలు కొంతమంది ఉన్నారు. వారికి నాకు ఉన్న సంబంధం ఎలాంటిదంటే, వారు ఏ పని చేయాలన్నా నా ముఖ ప్రకాశం లేకుండా వాళ్ళు ఏమీ చేయరు. ఏ పని చేయాలన్నా నా దగ్గర ఆలోచన పొందుకొని, అయ్యా ఇది చేయమంటావా లేదా, ఈ మార్గం గుండా వెళ్ళమంటావా వద్దా అని నా ముఖ ప్రకాశం దగ్గర నా ఆలోచన తీసుకొని ఏ పైన ప్రారంభిస్తారు. అంటాడు అక్కడ, నా ముఖ ప్రకాశం లేకుండా వారు ఏమీ చేయరు. ఎప్పుడైతే నా ముఖ దర్శనం చేసుకొని వాళ్ళు పని ప్రారంభించాలనుకున్నారో, నా ముఖ దర్శనం చేసుకున్న ప్రతి వ్యక్తి జీవితంలో నేనేం చేశానంటే, పెద్దనై కూర్చుండి వాళ్ళకు మార్గాలు ఏర్పరిచా. బాబో ఈ మార్గంలో వెళ్ళాం, ఇది నీకు మేలు. నానా ఈ మార్గం గుండా వెళ్ళొద్దు, ఇది నీకు నష్టం. ఇదిగో ఈ పని చేయి, నీవు ఆశీర్వదించబడతావు. పొరపాటున ఈ పని చేయకో, నష్టపోతావు అని నేను పెద్దనై కూర్చుండి వాళ్ళకు మార్గాలు ఏర్పరిచా. కేవలం మార్గాలు ఏర్పరిచేవాడిగానే నేను లేను. నేనేం చేశానో తెలుసా? సైన్యానికి ముందు రాజు ఎలా నడుస్తాడో నా ముఖ ప్రకాశం చేసుకున్న ప్రతి వ్యక్తికి సైన్యములో రాజులాగా వారి ముందు నేను నడుస్తూ వచ్చా. నా మీద ఆశ పెట్టుకున్న వారిలో నా ముఖ ప్రకాశం ఎవరైతే చేశారో వారిలో దుఃఖితులు ఎవరైనా ఉంటే ఆ దుఃఖపడే వారిని ఓదార్చేవాడిగా నేనున్నాను. చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్పాను. అందరూ నా వైపు చూడండి. వారందరూ ఎవరి మీద ఆశ పెట్టుకున్నారు? యోబు మీద ఆశ పెట్టుకున్నారు. నేను మీ అందరిని అడుగుతాను, ఈరోజు ఈ ప్రార్థనకు వచ్చిన మనమందరం ఎవరి మీద ఆశ పెట్టుకున్నాం? తమ్ముడు, బిఎస్ఎన్ఎల్ మీద, రామకృష్ణ మీద, మనం అందరం ఎవరి మీద ఆశ పెట్టుకున్నాం? యేసయ్య మీద ఆశ పెట్టుకుని, యేసయ్య ఒక్కడే నాకు దిక్కు, యేసయ్య తప్ప నా బ్రతుకులో ఇంకొక దిక్కు లేదు, ఆయన ముఖం చాటేస్తే నేను బ్రతకలేను, ఈ భూమి మీద నాకంటూ దిక్కు దశ అది ఏదైనా ఉన్నదంటే నా దేవుడేనని యోబు మీద ఆ కాలంలో ప్రజలు ఎట్లా ఆశ పెట్టుకున్నారో, ఈరోజు మందిరానికి వచ్చి వాక్యం వింటున్న ప్రతి బిడ్డ, లైవ్లో దేవుని వాక్యం వింటున్న ప్రతి బిడ్డ దేవుని మీద ఆశ పెట్టుకొని మనం బ్రతుకుతున్నాం. దేవుని మీద ఆశ పెట్టుకొని బ్రతికి మనం ఎలా బ్రతకాలంటే, ఆ కాలంలో ఆ ప్రజలు యోబు మీద ఎలా ఆధారపడ్డారో యేసయ్య మీద కూడా మనం అలా ఆధారపడదుము కాక. ఎలా వాళ్ళు యోబు మీద ఆధారపడ్డారు? ఒక ఛాలెంజింగ్ వర్డ్ అంటాడు. నా మీద ఆశ పెట్టుకున్న ప్రజలు నా మీద ఎంత ఆధారపడ్డారంటే, నా ముఖ ప్రకాశము లేకుండా వారేమీ చెయ్యరు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమంటాడు అంటే, ఏ పని ప్రారంభించాలన్నా మొట్టమొదట ఎవరి దర్శనం చేస్తారు? నా ముఖ దర్శనం చేసుకొని, నా ముఖ దర్శనం చేసిన తర్వాతే వాళ్ళు ఏ పనైనా ప్రారంభిస్తారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, నీ దిన ప్రారంభం దైవ దర్శనంతో ప్రారంభమగునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్.
నీ దిన ప్రారంభం. రైట్, ఆ రాత్రి పడకల మీదకి వెళ్ళావు, 4 4:30 5 లేచావు. లేవటంతో దేవుని ముఖ దర్శనం చేయకుండా కిచెన్లోకి వెళ్ళకో. దేవుని ముఖ దర్శనం చేయకుండా ఒక బెడ్షీట్ మడతెట్టుకో. అంటే అన్నయ్య, బెడ్షీట్ అట్లాగే పెట్టేసుకొని అశుభ్రంగా ఉండమనే కాదు నేను అనే మాట. నీ జీవితంలో ఏ పని నువ్వు ప్రారంభించినా దేవుని ముఖ దర్శనం చేసిన తర్వాతే నువ్వు పని ప్రారంభిస్తే అప్పుడు దేవుడు ఆ దినమంతటికి కావలసిన ఆలోచనలు దేవుడు నీకు ఇస్తాడు. అంతేనా? అంత మాత్రమే కాదు, నీ జీవిత సమరంలో రాజులాగా సైన్యానికి రాజు ఎలా సైన్యానికి ముందు రాజు ఎట్లా నిలవబడి సైన్యాన్ని నడిపిస్తాడో నీ జీవితంలో నీ ముందు రారాజులాగా దేవుడిని నడిపించడం ప్రారంభిస్తాడు. ప్రభు బిడ్డలారా, నీ దినచర్య, నీ దినం దేవుని ముఖ దర్శనంతో ప్రారంభమగునుగాక. భక్తుడైన దావీదు కీర్తనలో ఒక స్థలంలో అంటాడు, 17వ కీర్తన చూడు, 17వ కీర్తన 15వ చరణం నాతో కలిసి. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేసేదను, నేను మేలుకొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశ తీర్చుకుందును. అమ్మా చూడండి, అంటాడు భక్తుడు దావీదు అంటాడు, నేనైతే ఏమంటాడు, మీరెట్లా ఉంటున్నారో మీతో నాకు సంబంధం లేదు. నా భార్యను గూర్చి కూడా నేను మాట్లాడను, తన ఆత్మీయ జీవితం తంది. నా కొడుకును గూర్చి కూడా నేను మాట్లాడలేదు. నా వ్యక్తిగత జీవితంలో నేనైతే మేల్కొనినప్పుడు దేవుని ముఖదర్శనం చేసి నా ఆశ తీర్చుకుంటా. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, దావీదు గారు అన్న మాట ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో నీవు అనగలవా? ఎస్, నేను మేల్కొన్నప్పుడు దేవుని ముఖదర్శనం చేయకుండా నేనేమి చేయను. గ్లాసుడు మంచినీళ్ళు కూడా ముట్టుకోను. దేవుని ముఖదర్శనం చేయకుండా కాఫీ కప్పు పట్టుకోను. దేవుని ముఖదర్శనం చేయకుండా సెల్ ఫోన్ పొరపాటున ముట్టుకోను. క్రైస్తవ జనమా, నీ దినం ఎలా ప్రారంభం కావాలంటే నీ తొల్లిటి మాట, ఆ దినంలో తొల్లిటి మాట దేవునితో ప్రారంభం కావాలి. నీ కన్నులు మొట్టమొదట దేవుని వాక్యాన్ని చదవాలి. నీ నాలుక మొట్టమొదట దేవునితో మాట్లాడును గాక. ఏ గుడ్ బిగినింగ్ మేక్స్ ఏ గుడ్ ఫినిషింగ్. నీ దినం ఎట్లా ప్రారంభించాలంటే దైవ దర్శనం చేసి దేవునితో నీ దినాన్ని ప్రారంభించాలి. క్రైస్తవ ప్రపంచంలో కింగ్ ఫ్రెడరిక్ మంచి భక్తి కలిగిన వాడు. ఆయన రాజ్యాన్ని పరిపాలన చేసే రాజు దావీదు గారి లాగా ఆయన రక్షించబడిన నాట నుండి దేవుని దగ్గర తాను చేసుకున్న తీర్మానం ఏంటంటే, పడకల మీద నుంచి లేచిన మరుక్షణం తొల్లిటి గంట దేవునితో గడపాలి. ప్రైజ్ ది లార్డ్. లేచిన తొల్లిటి గంట, పడకల మీద నుంచి లేవటంతో తొల్లిటి గంట దేవునితో గడపాలి. ఆ తర్వాతే రాజ్య పరిపాలన అయినా, ప్రజల యోగక్షేమమైనా, కుటుంబమైనా, మరొకటి ఏదైనా ఆయన దేవుని దగ్గర చేసుకున్న తీర్మానం ఏంటంటే, పడకల మీద నుంచి లేవటంతో తొల్లిటి గంట ఎవరితో చెప్పాలి గట్టిగా. క్రైస్తవ జనమా, ఈరోజు మీరు కూడా తీర్మానం చేసుకోండి. వాక్యం చదవకుండా, బైబిల్ ముట్టుకోకుండా, బైబిల్ చదవకుండా, దరిద్రం సెల్ ఫోన్ని నేను పొరపాటును ముట్టుకోను. ఏ మెసేజ్లు వచ్చినాయి వెతకను, ఏ మెయిల్స్ వచ్చినాయి చూడను. నేను పోస్ట్ చేసిన ఫోటోకి ఎన్ని లైకులు వచ్చినాయి, కింద ఏ కామెంట్ పెట్టారు, నన్ను గురించి ఏమంట పెట్టారు, ఎట్లాంటి దరిద్రపాటి నేను పొరపాటును చూడను. నా మొట్టమొదటి దిన ప్రారంభం నా తొల్లిటి మాట దేవునితో నేను ప్రారంభిస్తా. గట్టిగా చెప్తా ఆమేన్. ఈ భక్తి కలిగిన రాజు కూడా ఇదే తీర్మానం. ఒకవేళ ఎప్పుడైనా ఆలస్యంగా లేచినా, కొన్ని పరిస్థితులను బట్టి, రాజ్యభారాన్ని బట్టి ఎప్పుడైనా ఆలస్యంగా లేచితే, ఆలస్యంగా లేచిన మరుక్షణమే 1 గంట దేవునితో గడిపి ఆ తర్వాత పరిపాలనకు వచ్చేవాడట. దినాలు అట్లా సాగుతూ ఉంటే ఆ రోజు కాస్త చాలా ఆలస్యంగా పండుకున్నాడు. లేచేసరికి బాగా లేట్ అయిపోయింది. అప్పటికే ప్రజలంతా కోట చుట్టూతా చేరారు. అయ్యో, రాజుగారిని కలవాలి, మా బాధలు చెప్పుకోవాలని ప్రజలంతా కోట చుట్టూతా చేరితే ఈలోపు మంత్రులు వచ్చి, రాజా, చాలామంది ప్రజలు మీ కొరకు ఎదురు చూస్తున్నారు, అర్ధగంట అవుతుంది మీ కొరకు వచ్చి, ఒకసారి బయటికి రండి రాజా అంటే, ఆ హడావుడిలో ప్రజలు వచ్చారని తొందరపడి
ప్రార్థన చేసుకోకుండా ఆ పని ఒత్తిడిలో పడిపోయి మర్చిపోయి బయటికి వెళ్ళిపోయాడు. రాజుగారికి టిఫిన్ తీసుకొచ్చారు బట్టలు. ఆ టిఫిన్ చేద్దాం అని అనుకునే లోపు ఆయనకు ప్రార్థన చేయలేదనేది గుర్తొచ్చింది. అరే, నేను ప్రభు దగ్గర చేసుకున్న తీర్మానం ఏంటి? ఆయన ముఖ దర్శనం చేయకుండా నేనేమి చేయకూడదు, ఇది కదా తీర్మానం చేసుకుంది. నిజమే, ప్రజలు నా ముఖ దర్శనం చేసుకోవడానికి వచ్చారు. ప్రజలు నా ముఖ దర్శనం చేసుకునే దానికంటే ముందుగా నేను దైవ దర్శనం చేసుకోవాలి. దైవ దర్శనం చేసుకోకుండా ఈ ప్రజలకు నా ముఖాన్ని ఎట్లా చూపిస్తాను? ఆ టిఫిన్ అట్లే ప్రక్కన పెట్టేసి ప్రార్థన గదిలోకి వెళ్ళి యేసయ్యని అడిగాడట. యేసయ్యా, ఎప్పుడు గంట సేపు ప్రార్థన చేస్తానని మొక్కుబడి చేసుకున్నాను, నన్ను క్షమించయ్యా, ఈరోజు గంట సేపు చేసుకోలేకపోతున్నాను. అమ్మ చూడండి రా, ఒక్క అర్ధగంట యేసయ్యా, ఒక్క అర్ధగంట ప్రార్థన చేసుకుంటున్నానయ్యా, నన్ను క్షమించయ్యా అని చెప్పి అడావుడిగా ఒక అర్ధగంట ప్రార్థన చేసుకుని ఇక టిఫిన్ చేసి బయటికి వెళ్దామని టిఫిన్ దగ్గరికి వచ్చాడు. ఆ టిఫిన్ లోపల ఒక బొద్దింక పడిపోయిందట. వెంటనే రాజు భటుల్ని పిలిచి, ఇందులో బొద్దింక పడిపోయింది, పడేసేయండి అని చెప్పేలోపు, పడేయటం ఎందుకు రాజా, మన కుక్క పెడితే తింటుంది కదా అని చెప్పి ఆ టిఫిన్ కుక్కకు పెడితే ఆ కుక్క తింటూ ఉంటుండగా నొరగలుగక్కి చచ్చిపోయిందంట. అరే, కుక్క తింటూ ఎందుకు నొరగలుగక్కి చచ్చిపోయిందని ఆలోచిస్తే, ఈ ఆహారాన్ని తయారు చేసిన తయారీదారుడు రాజును చంపాలని ఎవరి దగ్గర లంచం తీసుకొని తినే ఆహార పదార్థాలలో విషం కలిపి విషపూరితమైన ఆహారం తీసుకొచ్చాడు. అది విషపూరితమైన ఆహారం అని రాజుకు తెలియదు. కానీ రాజుకు తెలిసింది ఒకటే, దేవుని ముఖ దర్శనం చేయకుండా నేనేమి చేయకూడదు. గట్టిగా, దేవుని ముఖ దర్శనం చేయకుండా నా బ్రతుకులో నేనేమి చేయకూడదు. నేను అన్నం తినే ముందు దేవుని ముఖ దర్శనం చేయాలి, టిఫిన్ చేసే ముందు దేవుని ముఖ దర్శనం చేయాలి, ఉద్యోగానికి వెళ్లే ముందు దేవుని ముఖ దర్శనం చేయాలి, వ్యాపారం చేసే ముందు దేవుని ముఖ దర్శనం చేయాలి. వీటికి మించి నా దినచర్య ప్రారంభం దేవుని ముఖ దర్శనంతో ప్రారంభం కావాలి. దానికి కట్టుబడి ఉన్నాడు కదా. ఆ క్రమబద్ధమైన భక్తి జీవితం ఆయన ఏం చేసిందో తెలుసా? మరణములో నుండి జీవానికి దాటించింది. అరే, ఒక్కరోజు ప్రార్థన చేసుకోకపోతే ఏమైందిలే, దేవునికి మన బాధలు అర్థం కాదా? ఈ పాస్టర్ గారులు అంతే చెప్తారు, 4 గోడల మధ్య ఉండేవాళ్ళు పాస్టర్ గారులు, కాస్త బయటికి వెళ్తే కార్పొరేట్ అండ, అప్పుడు వాళ్ళకి అర్థం అయిపోతుంది అని తొందరపడి తను తిన్నాడు అనుకోండి, ఏమైపోయేవాడు? చెప్పండి, ఏమైపోయేవాడు? వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నిద్రబోతుగా బ్రతక్కో, తిండిబోతుగా బ్రతక్కో, నిర్ణీత సమయానికి మించి మంచానికి పడకకు నీ సమయాన్ని అప్పగించకో. నిద్రబోతుగా బ్రతికితే దరిద్రత నిన్ను ఆవరిస్తుంది. క్రమశిక్షణ లేని భక్తి జీవితం క్రమశిక్షణ లేని క్రైస్తవుడిగా నిన్ను మారుస్తుంది. క్రమశిక్షణ లేని ప్రార్థనా జీవితం అక్రమస్తురాలిగా నిన్ను మార్చే ప్రమాదం ఉందని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. యేసయ్యకి మహిమ కలుగును గాక. యోబు భక్తుడు అంటాడు, నా ముఖ ప్రకాశము లేకుండా వారేమీ. మరొక మాట చెప్తాను, జీవితంలో ఎప్పుడైనా ఏ పనైనా ప్రారంభించేటప్పుడు ఒక క్షణం దేవుని సన్నిధిలో మోకరించి, దేవా, నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, దీనికి మీ అనుమతి ఉందా లేదా? నన్ను చేయమంటారా వద్దా? ఇది నాకు మేలా కాదా? దేవుని ఆలోచన అడిగి దేవుని అనుమతి తీసుకొని, ఆయన అనుమతి తీసుకొని నువ్వు అడుగులు వేస్తే అది నీకు ఆశీర్వాదకరణంగా మార్చబడుతుంది. నీవేదైనా పని ప్రారంభించడానికి నా దగ్గర ఆర్థిక సామర్థ్యత ఉంది, ఎస్ నేను చేయగలుగుతాను. ఒక పని విజయవంతంగా పూర్తి చేయబడటానికి నీకు కావలసింది ఆర్థిక సామర్థ్యత కాదు, నీ తెలివితేటలు కాదు, నీ బలపరాక్రమం కాదు, నీ జ్ఞానం కాదు. ఏ పనైనా విజయవంతంగా పూర్తి చేయబడాలన్నా, ఆ పని ఆశీర్వాదకారణంగా మార్చబడాలన్నా అది దైవ చిత్తమై ఉండునుగాక. మరోసారి చెప్దాం, ఆమేన్. నేను ఒక స్నేహితుడిని ఎరుగుదును, చాలా భక్తి కలిగిన వాడు. కొంతమంది మాటలు మనకి విచిత్రంగా ఉంటాయి, కానీ ఆ ఆత్మీయ లోతులకు వెళ్ళిన వాడికి అర్థమవుతాయి. నా స్నేహితుడు మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా? భక్తి కలిగిన స్నేహితుడు, అన్నయ్య, మా ఇంటికి సెల్ ఫోన్ ఛార్జర్ కొనాలన్నా దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభా, ఛార్జర్ కొందాం అనుకుంటున్నాం, కొనమంటారా వద్దా? ఒకవేళ మీరు కొనటానికి నాకు అనుమతిస్తే నా కుటుంబానికి నా పిల్లలకు ఏది ఆశీర్వాదమో ఆ ఛార్జర్ నా ఇంటికి రావాలి ప్రభా. నా ఇంటికి వచ్చే దాని ద్వారా నాకే కీడు కలగకూడదని ప్రార్థన చేసుకొని దేవుని అనుమతి తీసుకొని సెల్ ఫోన్ ఛార్జర్ కొంటానన్నా అన్నాడు.
ఆ మాట వినటంతో సహజంగా మనకేమనిపించిందంటే, మరి ఇది అతిభక్తి కాకపోతే, మూతి ముందుకు చాపి ఇది అది అతిభక్తి కాకపోతే ₹150 ఛార్జర్ కోసం దేవుని దగ్గర ప్రార్థన చేయాలా? ఛార్జర్ కొనడానికి ఏం కావాలి? కేల్ ఖతం, ₹150 ఉంటే అయిపోయినట్టు. ఆయన అంటాడు, సెల్ ఫోన్ ఛార్జర్ కొనేటప్పుడు కూడా నేను దేవుని చిత్తం అడుగుతాను. నేను అడిగాను, ఎందుకు అడుగుతావయ్యా అన్నాను. అడగటానికి కారణం ఏంటంటే, ఫోన్ ఓపెన్ చేసి ఒక ఫోటో చూపించాడు. తల్లిదండ్రులు సెల్ ఛార్జింగ్ పెట్టేసి ఆ సెల్ ఫోన్ మంచం మీద పెట్టి, అదే మంచం మీద చిన్నపిల్లోడిని పెట్టేసి బయట వాళ్ళు పని చేసుకుంటున్నారు. ఈ పిల్లోడు మేలుకొని ఆటాడుకుంటూ ఆ సెల్ ఫోన్ ఛార్జర్ వైర్ ఉంటుంది కదా, అది నోట్లో పెట్టుకొని ఏదో తినేది అనుకొని కొరుకుతున్నాడు. కరెంట్ అట్లా సరఫరా అవుతుంది. ఆ ఛార్జర్లో నుంచి కరెంట్ రానే వచ్చింది. ఉన్నపాటున ఆ పసిబిడ్డ 2 కళ్ళు కోల్పోయాడు. ఆ బిడ్డను గుడ్డివాడిగా చేసిందేది జస్ట్ ₹150 సెల్ ఫోన్ ఛార్జర్. ఇవన్నీ నాకు తెలుసన్నా. నా జీవితంలో డబ్బున్నంత మాత్రాన తొందరపడి నేను ఏది కొన్ను. దాన్ని మెయింటైన్ చేయగలిగే తెలివితేటలున్నంత మాత్రాన్ని నేను ప్రారంభించను. ఆయన చెప్తూ అంటాడు, ఆయన ముఖ ప్రకాశం లేకుండా నేనేమి చెయ్యను. గట్టిగా చెప్తాం ఆమేన్. దేవుని బిడ్డలారా, ఆ భక్తి లోతులోకి ఈ 2023 సంవత్సరం నిన్ను నన్ను దేవుడు నడిపించును గాక. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఇప్పుడు విను, ఆయన ముఖ ప్రకాశం లేకుండా నేనేమి చెయ్యను. సోమవారం దేవుని ముఖ ప్రకాశం లేకుండా నా దినాన్ని ప్రారంభించను అని దేవుని ముఖ ప్రకాశం చేసుకొని నీ దినచర్య ప్రారంభిస్తే దేవుడు నీ జీవితంలో 3 రకాలుగా ఆ దినం పని చేయటం ప్రారంభిస్తాడు. ఆమేన్. మరలా చెప్దాం ఆమేన్. నువ్వు దీనికి కట్టుబడి ఉండు. బైబిల్ చదవకుండా నా దినాన్ని ప్రారంభించను. నా తొల్లిటి మాట దేవునితో మాట్లాడకుండా నా దినాన్ని ప్రారంభించను. కనీసం 1 గంట అయినా ప్రభు సన్నిధిలో ఉదయకాలమందు ఏకాంతంగా గడుపుతాను. నా తొల్లిటి గంట అది దేవునికే, నా తొల్లిటి అర్ధగంట నా దేవునికే అని దేవుని ముఖ ప్రకాశం చేసుకొని నీ దినాన్ని ప్రారంభిస్తే ఆ దినమంతా దేవుడు మన బ్రతుకులో 3 రకాలుగా పనిచేయటం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే ఆయన ముఖ దర్శనం నువ్వు చేసుకున్నావో ఆ దినాన దేవుడు పెద్దగా కూర్చుండి, ఇదిగో ఈ మార్గంలో వెళ్ళు, ఈ మార్గంలో వెళ్ళొద్దు అని నీ బ్రతుకులో ఆలోచనకర్తగా ఉండి దేవుడు నిన్ను నడిపించడం ప్రారంభిస్తాడు. గట్టిగా చెప్తాం ఆమేన్. ఎట్లా నడిపిస్తాడు? ఏ కర్త? దేవుడే నీ ఆలోచనకర్త అయితే, అంతకు మునుపు ఐడియా అడ్వర్టైజ్మెంట్ ఒకటి ఉండేది కదా, ఐడియా అడ్వర్టైజ్మెంట్. చెప్పండి. ఒక ఐడియా, ఆ సెల్ ఫోన్ షిమ్ మన జీవితం మార్చిందో లేదో నాకు తెలియదు, కానీ సవాల్ చేసి చెప్తాను, దేవుడు నీ ఆలోచనకర్త అయితే, నా దేవుని యొద్దను నిన్ను ఆలోచన పొందుకోగలిగితే, దేవుని ఆలోచన పొందుకొని నువ్వు అడుగులు వేస్తే, దేవుని ఆలోచన ప్రకారం ఎడారిలో నువ్వు అడుగు పెట్టిన ఏదేనులాగా దేవుడు దాన్ని మారుస్తాడు. గట్టిగా చెప్తాం ఆమేన్. ఏ పని చేయాలన్నా దేవుని ఆలోచన అడుగు. ఆయన ఎవరో తెలుసా? మీరు అనొచ్చు, అన్నయ్య దేవుడు మాట్లాడతాడా? దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడా? నీవు ఆరాధించే దేవుడు మాట్లాడకుండా మౌనంగా ఉండటానికి మాయాస్వరూపి కాదు, తన ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడే దేవుడు. తన చిత్తాన్ని అడిగే ప్రతి ప్రజకు ఆయన బయలుపరిచే దేవుడు. ఎక్కువ శాతం 99% వాక్యం ద్వారానే దేవుడు మనతో మాట్లాడును గాక. గట్టిగా చెప్దాం ఆమేన్. ఇంకోసారి చెప్దాం ఆమేన్. పెద్దయి కూర్చుండి మార్గాలు దేవుడు ఏర్పరుస్తాడు. ఈ మార్గంలో వెళ్ళు, ఇది నీకు మేలు. ఈ మార్గంలో వెళ్ళొద్దు, ఇది నీకు నష్టం. ఇదిగో ఈ మార్గాన్ని ఎంచుకో, దీవించబడతావు అని నీవు నడవవలసిన మార్గాన్ని దేవుడు నీకు తెలియచేస్తాడు. కీర్తనకర్త ఒక చోట అంటాడు, చూడండి, కీర్తనల గ్రంథం. కాదు తమ్ముడు, అందరూ చూడండి, కీర్తనల గ్రంథం. బుద్ధి జ్ఞానం లేని గాడిద వలె, కంచెర గాడిద వలె ఉండొద్దు అంటాడు కదా. 32వ అధ్యాయం 8వ వచనం.
32వ అధ్యాయం 8వ వచనం. నాతో కలిసి చెప్పండి. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. విన్నారా ఈ మాట? దేవుని సన్నిధిలో ఆయన ముఖదర్శనం నువ్వు చేస్తే దేవుడు నీకు ఉపదేశం చేయటం ప్రారంభిస్తాడు. అంతేకాదు, నడవవలసిన మార్గాన్ని నీకు తెలియచేస్తాడు. అంతేకాదు, నీ మీద తన దృష్టి నుంచి నీకు ఆలోచన చెప్పటం ప్రారంభిస్తాడు. నేను ఎప్పుడు ఈ మాట చెప్పడానికి ఇష్టపడతాను కూడా. ఏంటో తెలుసా? నీ జీవితంలో 99 మంచి ఆలోచనలు తీసుకున్నా, ఆ 99 మంచి ఆలోచనలు నీ జీవితాన్ని కట్టలేవేమో, కానీ ఒక్క తప్పుడు ఆలోచన జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది. అమ్మా, అయ్యా, నా వైపు చూడండి. 99 మంచి నిర్ణయాలు తీసుకున్నావు, ఫైన్. ఆ 99 మంచి నిర్ణయాలు నీ జీవితాన్ని కట్టలేవేమో, కానీ నువ్వు తీసుకునే ఒక్క తప్పుడు నిర్ణయం, నువ్వు తీసుకునే ఒక్క చెడ్డ నిర్ణయం, నువ్వు వేసే ఒక్క తప్పుటడుగు జీవితాన్ని అతలాకుతలం చేసేటువంటి ప్రమాదం ఉంటుంది. అందుకని మీతో చెప్పే మాట, నీ ఆలోచన సిలువ వేయబడాలి, దేవుని ఆలోచనే నీ జీవితంలో నెరవేర్చబడాలి. నీ ఆలోచన నిరర్ధకమైపోవాలి, దేవుని ఆలోచనే మన జీవితంలో జరుగునుగాక. మరలా ఎప్పుడు ఏ పనైనా పరిస్థితులను బట్టి ఉద్రేకంతో నువ్వు నిర్ణయం తీసుకోకు. నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం ప్రార్థన గదిలో నుండి ప్రారంభమగునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టే యేసయ్యకు స్తోత్రాలు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. పరిస్థితులను బట్టి నువ్వు తీసుకునే నిర్ణయం నేను పతనం చేయొచ్చు. ప్రార్థనలో ప్రభు దగ్గర నుండి నువ్వు తీసుకునే నిర్ణయం నిన్ను పతాక స్థాయికి చేరుస్తుంది. కొన్ని సందర్భాల్లో జరిగిన కొన్ని పరిస్థితులు నిన్ను ఉద్రేకపరుస్తాయి. ఈ క్షణంలో నువ్వు మౌనంగా ఉంటే కుదరదు, నువ్వు కూడా మాట్లాడు. ఈ క్షణంలో ఇట్లా ప్రవర్తిస్తే కాదు, నువ్వు కూడా స్పాంటేనియస్గా యాక్షన్ తీసుకో అని కొన్నిసార్లు నీ సొంత శరీరం నిన్ను పురికొల్పుతుంది, ప్రేరేపిస్తుంది. పరిస్థితులను బట్టి నువ్వు తొందరపడి మాట్లాడే మాట నేను పతనానికి తీసుకెళ్ళిద్దేమో, కానీ నువ్వు చేసే ప్రతి పని, వేసే ప్రతి అడుగు ప్రభు సన్నిధిలో కొద్దిసేపు ప్రార్థన చేసి, ప్రార్థన ద్వారా నువ్వు ఆలోచన పొందుకుంటే ఆ ఆలోచన పతనావస్థ నుండి పతాక స్థాయికి నేను చేర్చడం ప్రారంభిస్తుంది. ఒక మాట చెప్తా. యాకోబు తన చెవులతో ఒక వార్త విన్నాడు. ఏ వార్త విన్నాడంటే, నీ అన్నయ్య అయిన ఏశావు 400 మందితో నిన్ను ఎదుర్కోవటానికి వస్తున్నాడు అని విన్నాడు. చూడండి ఆ మాట. ఆదికాండం 32వ అధ్యాయం. అందరూ నాతో కలిసి చెప్పండి. ఆ దూతలు యాకోబు నొద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏశావు నొద్దకు వెళ్ళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పగా. అందరూ నా వైపు చూడండి. ఏమని చెప్పారు? 400 మందితో నిన్ను కలుసుకోవటానికి వస్తున్నాడన్నారా, ఎదుర్కోవటానికి వస్తున్నాడన్నారా? కలుసుకోవటానికి ఎదుర్కోవటానికి తేడా ఏంటి చెప్పండి. ఒక్క నిమిషం మా తల్లి, అది చెప్తా, అది పర్ఫెక్ట్. ఆగండి, మీరు అందరూ ఆగండి. కలుసుకోవటం అంటే ప్రేమ, ఎదుర్కోవటం అంటే యుద్ధం. ఎస్, ఎదుర్కోవటం అంటే డి. నారా చూసుకుందాం. కలుసుకోవటానికి వస్తున్నాడు అంటే బాగుంటుంది. నిన్ను చూడటానికి 400 మందితో వస్తున్నాడు అంటే బాగుంటుంది. ఈ మధ్యవర్తి ఏం చెప్పాడో తెలుసా? 400 మందితో నిన్ను ఎదుర్కోవటానికి వస్తున్నాడు అన్నారు. వాస్తవంగా ఏశావు యాకోబుని ఎదుర్కోవటానికి రావట్లా, కలుసుకోవటానికి వస్తున్నాడు ఏశావు. అమలారా వినండి, ఎప్పుడు జీవితంలో చెప్పుడు మాటలు పొరపాటున వినకో. చెప్పుడు మాటలు విన్నావా? చెప్పండి అమ్మా. చెప్పుడు మాటలు విన్నావా అద్భుతంగా బాగుపడతావు, అంతేనా? ఇక బాగుపడటానికి ఏముండదు. కొంతమంది లేని మాటలు పుట్టిస్తారు, కల్పించి మాట్లాడతారు. కొంతమంది నీ దగ్గరికి వచ్చి అంటారు, అమ్మా నిన్న రాత్రి మార్కెట్ కాడ, కూరగాయల మార్కెట్ కాడ, సోరారం కూరగాయల మార్కెట్ కాడ మీ అత్త నిన్ను పట్టుకొని ఏమందో తెలుసా? ఎంతలో మాట అందమ్మా అంటంతో నువ్వు కప్పలాగా నోరు తెరిచి ఏమందక్కా
అనకూడదు. నోరుమై. అత్త కోడల మధ్య గొడవలు అన్నోళ్ళు ఎవరు? నీకు మీ అత్తకు మధ్య నోరుమై. అక్కడ మాటలు ఎక్కడ చెప్పుకో. ఈ జుట్టుకు ఆ జుట్టు ముడేసి గొడవలు పెట్టేదానే. నువ్వు ఇదే వెళ్ళి మా అత్త దగ్గర కూడా చెప్తావు, మీ కోడలు ఏమందో తెలుసా, ఎంతలో మాట అందమ్మా అని చెప్తావు. పొండాకు అన్నాను. ఆహా, ఈ మనిషికున్న దరిద్ర బుద్ధి ఏంటంటే, ఎవడైనా చెప్పుడు వార్త చెప్పాడంటే ఈ సైజులో ఉన్న చెవు ఏనుగు చెవు అయిపోద్ది. వినండి, ఏషావును గురించి యాకోబుతో చెప్తున్నారు, 400 మందితో నిన్ను ఎదుర్కోవటానికి వస్తున్నాడయ్యా. యాకోబు భక్తి కలిగినోడే కానీ నమ్మాడు ఆ మాట. నమ్మి రైట్, తాను 400 మందితో వస్తూ ఉంటే మనం ఎంతమందితో వెళ్దాం? అరే చెప్పండి అమ్మా, ఎంతమందితో వెళ్దాం? వాళ్ళు 400 అయితే మనము 800, 1800 పెట్టి తమ్ముడు వద్దాం దేవుడు నేను, మనం 800 మందితో వెళ్దాం అని యాకోబు అనుకోలా. ఏం చేశాడో తెలుసా? ఆ సంక్లిష్ట పరిస్థితుల్లో దేవుని ముఖదర్శనం చేయకుండా నేనేమీ చేయకూడదు. ఈ సమస్యను ఎట్లా పరిష్కరించాలో ఆలోచనకర్త అయిన నా దేవుని యొద్ద నుండి నేను ఆలోచన పొందుకుంటా. చెప్పలు కొడదాం గట్టిగా. ఆలోచనకర్త అయిన నా దేవుని యొద్ద నుండి ఆలోచన పొందుకుంటా. ఆ వార్త వినటంతో యాకోబు ఏం చేశాడో తెలుసా? అందరినీ పంపించి తానొక్కడే ఒంటరిగా యబ్బోకు రేవు దగ్గర నిలవబడ్డాడు. దేవునితో ఏకాంతంగా గడపటానికి అడుగుతున్నాడు, దేవా ఈ సమస్య నేను ఎట్లా ఛేదించాలి? నా అన్న 400 మందితో వస్తున్నాడట. ఈ సమస్య నేను ఎట్లా ఎదుర్కోవాలి? ప్రార్థనలో దేవుని సన్నిధిలో కనిపెడితే బిడ్డలారా, ప్రార్థనలో యాకోబుకి ఒక అద్భుతమైన ఆలోచన ఇచ్చాడు. నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టాలి, కానీ ఆలోచనకర్త అయిన దేవుడు నీ బ్రతుకును నిలవబెట్టి నిర్మాణాత్మకమైన ఆలోచనలు నీకు ఇవ్వటం ప్రారంభిస్తాడు. నీ బ్రతుకును నిలవబెట్టి స్థిరపరిచే చక్కటి ఆలోచనలు దేవుడు నీకు ఇస్తాడు. అందుకనే కీర్తనలో ఒక చోట రాసి ఉంటుంది కదా, నీ ఆలోచన చేత నన్ను నడిపించేదవు, తర్వాత నన్ను మహిమలోకి చేర్చుకునేదవు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. సరే ప్రభా, ఈ విషయాన్ని ఎట్లా పరిష్కరించాలి, ఎట్లా నేను ఎదుర్కోవాలని ఆ రాత్రంతా యబ్బోకు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు ఆయనకి దర్శనం అయ్యాడు. కొన్ని ఆలోచనలు చెప్పాడు. దేవుడు తనకు ప్రత్యక్షమైన ఆ స్థలానికి ఏమని పేరు పెట్టాడంటే పెనుయేల్ అని పేరు పెట్టాడు. చెప్పండి, పెనుయేల్ అంటే, పెనుయేల్ అంటే దేవుని ముఖదర్శనము అని అర్థం. అంటే దేవుని ముఖదర్శనం చేసుకొని దేవుని యొద్ద నుండి ఆలోచన పొందుకున్నాడు. దేవుడు యాకోబుకి ఇచ్చిన ఆలోచన అంటే ఏమి లేదు, యాకోబా నువ్వు కత్తి పట్టుకోవద్దు, ఖడ్గం పట్టుకోవద్దు, నువ్వు కూడా ఒక 400 మందిని పోగేసుకోవద్దు. ప్రభా, మా అన్న 400 మందితో వస్తూ ఉంటే నేను కూడా సమీకరించకపోతే ఎట్టా? మా అన్న మామూలోడు కాదు, వేటగాడు. బైబిల్లో అతన్ని గూర్చి రాసి ఉంటుంది, టక్కరి అయిన వేటగాడు అని రాసి ఉంటుంది. ఏ వేటగాడు అంటే, అయ్యా మా అన్న అసలే వేటగాడు, మరి ఆ వేటగాడిని ఎదుర్కోవాలంటే నేను కూడా మహా వేటగాడిగా మారాలి అని అల్లా. యాకోబు నేను చెప్పిన పని చేయి. ఏం చేయమంటావు ప్రభా? ఏషావు వాటి నుంచి వస్తూ ఉంటే 7 సార్లు కత్తినూరు, అంతేనా? ఆకురాయి తీసుకో, నూనె కూడా పోయి రుద్దో అన్నాడా? ఏం చేస్తావో తెలుసా? మీ అన్న అంత దూరాన్ని ఉండగానే 7 సార్లు సాష్టాంగపడు. యాకోబా, నువ్వు అక్కడివే కాదురా నాయనా, నీ పిల్లలు, నీ భార్య, నీ యావదాస్తి అంతా ఏషావు ముందు సాగిలి పడాలి. 7 సార్లు సాగిలి పడాలంటే యాకోబు అని ఉండొచ్చు. ఏం ప్రభా, ఈ యాకోబు ఎవరు అనుకున్నావు? లాభాన్ని నిలువును ముంచినోడయ్యా. ఏమి యాకోబు గురించి అంత సింపుల్గా అంటే ఎట్లా? నేను తగ్గను అని అల్లా. దేవుని ఆలోచన పొందుకొని 7 మార్లు నేల మట్టుకు తగ్గాడు. గమనించండి, ఒక మహారాజు వస్తూ ఉంటే సాధారణమైనటువంటి మనుషుడు ఎట్లా సాష్టాంగ పడతాడో యాకోబు అట్లా సాష్టాంగ పడ్డాడు. ఏషావుకి ఏం అర్థం కాల. తమ్ముడిని చూశాడు. తమ్ముడి దగ్గరికి రావటంతో తమ్ముడు అన్నను పట్టుకొని ఏమన్నాడు తెలుసా? అన్నయ్య, దేవుని మొహం ఎట్టుందో నీ మొహం కూడా అచ్చం దేవుని మొహంలాగే ఉంది అన్నయ్య అన్నాడు. ఆ మాట అంటంతో ఏసావు ఫిదా అయిపోయాడు, మేడ మీద పడ్డాడు, బిగ్గరగా ఏడ్చాడట. ఏమన్నాడు ఏషావుని పట్టుకొని? నీ ముఖం గట్టిగా, కొంచెం గట్టిగానండి, కొంచెం గట్టిగా, నీ ముఖం దేవుని ముఖం ఉన్నట్టుంది అంటాడు. మన మాటలు ఎట్టుంటాయో తెలుసా?
అసలు నీ మొహం చూస్తుంటే నాకు కంపరం పడుతుంది. అసలు నేను అసలు ముఖం వాడి ముఖం చూడు, ఆడి ముఖం చూడు, సించెలికలు పట్టేవాడు ముఖంలాగా ఉంది. ఆడి ముఖం చూడు, దొంగ కోళ్ళు పట్టేవాడు ముఖంలా. ఈ మాట అంటంతో వాడికి బీపీ 190కి పోతే. సమాధానంగా ఉండే వాతావరణం. బిడ్డలారా, నా మాట వినండి. దేవుని దగ్గర నువ్వు ఆలోచన పొందుకొని అడుగులు వేస్తే నీ మాట తీరు మారిపోద్ది. ఒక సాత్వికుడిగా మాట్లాడటం ప్రారంభిస్తావు. నోటి మాట ద్వారా జనుల హృదయాన్ని గెలిచే జననేతగా దేవుడు మారుస్తాడు. ఆమెన్. నోటి మాటలతో ఎవ్వరికి నొప్పి కలిగించకుండా శత్రువును కూడా మిత్రునిగా మార్చే ఆ దైవికమైన మాటలు ప్రార్థనలో నుంచి దేవుడు నీ నోటికి అనుగ్రహించును గాక. చప్పటి కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. వాస్తవంగా అక్కడ రక్తం ఏరులై ప్రవహించాల్సింది. రక్తం ఏరులై ప్రవహించాల్సిన చోట ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు ప్రవహించటం ప్రారంభించాయి. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, ఏశావు యాకోబుల మధ్య ఒకప్పుడు కలహం ఉన్నట్లుగా నా వైపు చూడండి. నీకు నీ భర్తకు మధ్య సయోధ్య సరిగ్గా లేదా? నీకు నీ పిల్లలకు మధ్య ఇంట్లో వాతావరణం సరిగ్గా లేదా? నువ్వు ఒక్క మాట పూర్తి చేసే లోపే భర్త కస్సుమని, పిల్లలు బుస్సుమని లేచే ఆ భయంకరమైన వాతావరణం ఒకవేళ నీ ఇంటిని ఏలుబడి చేస్తూ ఉందా? యాకోబులాగా దేవుని దగ్గర కనిపెట్టు. దేవుని యొద్ద నుండి వాక్శక్తి పొందుకో. ఆ వాక్కు చేత జనాలను జయించే శక్తి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఒకటే మాట, కానీ చెప్పే విధాలను బట్టి ఎదుటివాడి రియాక్షన్ ఉంటుంది. ఆ రాజుగారికి జాతకాలంటే మహా పిచ్చి. జాతకాలు చూపించే కొంతమందిని పిలిచి మొదటోడికి జాతకం చూడమన్నాడు. వాడు జాతకం చూడటంతో రాజుగారిని పట్టుకొని ఏమన్నాడు తెలుసా? రాజుగారు మహా దురదృష్ట జాతకులు. ఇలాంటి దురదృష్ట జాతకులు భూమి మీదే లేరు. ఏంట్రా నా దురదృష్ట జాతకం? రాజా, నీ కళ్ళ ముందే నీ భార్య చచ్చిపోద్ది, నీ కళ్ళ ముందే నీ కొడుకు చచ్చిపోతాడు, నీ కళ్ళ ముందే నీ కూతురు చచ్చిపోద్ది. వాళ్ళందరి సావులు కళ్ళతో చూసి కుమిలి 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 ఆ తర్వాత నువ్వు చస్తావు రాజా, ఇది నీ దురదృష్టం అన్నాడు. వెంటనే రాజు అన్నాడట, నేను చావటం దేవుడు ఎరుగురా, ముందు నీ తలకాయ లేపేస్తానని చెప్పి భటులను పిలిచి, భటులరా వీడి తలకాయ తీసేయండి అన్నారంట. తీసేసేసారు. ఆ తర్వాత ఇంకొకడు వచ్చాడు. వాడు కాస్త దైవిక జ్ఞానం కలిగిన వాడు, దేవుని ముఖ దర్శనం చేసేవాడు. రాజుగారి చేయి జాతకం చూస్తున్నాడు. ఆడేం చెప్తున్నాడో తెలుసా? రాజుగారు మహా అదృష్ట జాతకులు. రాజుగారు తన భార్య కంటే ఎక్కువ ఆయుష్ కలిగిన వాడు, తన కుమారుడి కంటే ఎక్కువ ఆయుష్ కలిగిన వాడు, తన కుమార్తె కంటే కూడా ఎక్కువ దీర్ఘాయుష్ కలిగిన వాడు. రాజు చిరంజీవగును గాక అన్నాడు. మొదటి దానికి రెండో దానికి ఏమన్నా తేడా ఉందా? అర్థం ఒకటే, చెప్పే దాంట్లోనే తేడా. రెండో వాడు ఏమన్నాడు? రాజుగారి కంటే రాజుగారి భార్య ముందే చచ్చిపోద్ది. మొదటోడు అంత కూడా అదే. రాజుగారి కంటే రాజుగారి కొడుకు ముందు చచ్చిపోతాడు, కూతురు ముందు చచ్చిపోద్ది. అర్థం ఒకటే, కానీ చెప్పే విధానం. నా ప్రభు బిడ్డలారా, దేవుని యొద్ద నువ్వు వాక్కు పొందుకుంటే, దానికి మించి పరిశుద్ధాత్మను నువ్వు పొందుకుంటే, గంభీరంగా చెప్తాను, నీ నాలుకను నా దేవుడు చీల్చేస్తాడు. యోగ్యమైన మాట నీ నోట రానిస్తాడు. కత్తిపోటు లాంటి మాట కానీ, ఎదుటివాడిని అనవసరంగా గాయపరిచే మాట కానీ, ఎదుటివాడిని రెచ్చగొట్టే మాట పొరపాటును నీ నోట రానివ్వడు. ఇలాంటి దైవికమైన వాక్కు నీ నోట రావాలంటే నీ జీవితంలో నువ్వెట్లా కమిట్మెంట్ అవ్వాలో తెలుసా? ఆయన ముఖదర్శనం చేయకుండా నేనేమీ చేయను. ఆయన ముఖదర్శనం చేస్తే ఆ దినమంతా ఆలోచనకర్తగా ఉండి నడిపిస్తాడు. అంటాడు యోబు భక్తుడు అక్కడ, వారికి పెద్దనై కూర్చుండి మార్గాలు ఏర్పరచడమే కాదు, సేనలో రాజుగా, చూడండి ఆ మాట, సేనలో రాజు వలే. ఎట్లా? కొంచెం గట్టిగా అందరూ నా వైపు చూసి చెప్పండి. సేనలో దేవుని ముఖదర్శనం చేసి నీ దినాన్ని ప్రారంభిస్తే ఆ దినమంతా దేవుడు ఎలా ఉంటాడంటే, సేనలో రాజు ఎలా ఉంటాడో నీ బ్రతుకులో దేవుడు అలా ఉండునుగాక. మిమ్మల్ని ఒక మాట అడుగుతా, సైన్యములో రాజు ముందుంటాడా, వెనకుంటాడా, మధ్యలో ఉంటాడా? కొంచెం గట్టిగానండి. ఇక్కడ తప్పు చెప్తే ఫెయిల్ చేసేది ఏం లేదమ్మా. ఒప్పు చెప్పినంత మాత్రాన మీ తలల మీద పెట్టే బంగారు కిరీటాలు కూడా ఏవీ లేవు నా దగ్గర. అది చెప్పండి. సైన్యములో రాజు ముందుంటాడా, వెనకుంటాడా?
చాలామంది మన వెల్విషర్స్ ఉంటారు. మన వెల్విషర్స్ ఏమంటారు తెలుసా? నువ్వు ముందు బాగున్నా, వెనకుండే బ్యాచ్ చాలా ఉంటుంది. నీ దేవుడు వెనకుండేవాడు, మధ్యలో ఉండే దేవుడు కాదు. సైన్యములకు అధిపతిగా, రాజుగా నీ ముందు నడిచే దేవుడు ఆయన. నీ ముందు నడుస్తాడు ఆయన. చాలామంది నిన్ను ముందుకు నెట్టి నీ వెనక నేనున్నా, నీ వెనక నేనున్నా, ఏం దిగులు పడొద్దు, నీ వెనక నేనున్నాను, నిన్ను ముందుకు నెట్టి ప్రోత్సహిస్తానన్నవాడు కనుమరుగైపోతాడు. అద్భుతం తెలుసా? దేవుని ముఖ దర్శనం నువ్వు చేస్తే ఆ దినమంతా రారాజులాగా నీ ముందుండి దేవుడు నడవటం ప్రారంభిస్తాడు. ఆయన వెనకుండే దేవుడు కాదు, చెప్పాలి, వెనకుండే దేవుడు కాదు, మధ్యలో ఉండే దేవుడు కాదు. ఆ మధ్య ఒక 10 మంది అడవికి వెళ్ళారంట. ఈ అడవికి వెళ్ళిన పిమ్మట మొత్తానికి తిరిగి వచ్చే దారి తెలియక అడవిలో చిక్కుకున్నారు. రాత్రి అయిపోయింది. ఎట్లా బయటకు రావాలో అర్థం కాల. ఈ 10 మంది గడగడ ఉడుకుతున్నారు. ఎట్లా ఇది అసలే అరణ్యం, క్రూర మృగాలు చంపేస్తాయో అని గడగడ ఉడుకుతున్నారు. ఈ 10 మందిలో నంబర్ 1 పిరికోడు ఒకడు ఉన్నాడు. కొంతమంది ఉంటారు, ఈ పిరికోళ్ళకి చీకట్లో నల్లందే చూసినా అది దెయ్యమే. వినండి, మా ఊరిలో ఒక ఆయన నిండు వెన్నెల రోజు ఏదో అట్లా ఆ కాలకృత్యాలు తీర్చుకోవడానికి బయటికి వెళ్ళాడు. ఒక్కసారి పక్కకు చూసి దొంగ 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 అని పెద్దగా అరిశాడు. ఎవర్రా దొంగ అని బయటకు వచ్చి చూస్తే ఆయన నీడే అక్కడ ఉంది. నీడను పట్టుకొని దొంగ అన్నాడు. ఈ పిరికోడికి, ఈ పిరికాత్మ కలిగినటువంటి వాళ్ళకి చీకట్లో నల్లందే చూసినది దెయ్యంలాగే కనపడింది. ఇట్లాంటి క్యాటరోడు 10వ వాడు, నంబర్ 1 పిరికోడు. అట్లాగని పిరికితనం బయట పెడదామా? వీడు పన్నాగం బారేటట్లేదు. వీడేం చేసాడో తెలిసి తెలివిగా ఆ 9 మందిని పిలిచి, ఏం టెన్షన్ పడొద్దు, నేనున్నాగా. ఒరే రాత్రిరా, ఇప్పుడు పండుకోవాలంటే ఎట్టా? ఏమి టెన్షన్ పడొద్దురా, నేనుంటా మీ మధ్యలో, నా చుట్టూతా మీరు పండుకోండి. విన్నారా? నేనున్నా మీకు. వీళ్ళకి అర్థం కాక ఏమన్నావు అన్నారు. ఏమి లేదురా, నేనున్నాను, ఇంత ధైర్యవంతుని నేను మీ బ్రతుకులో ఉండగా మీరు ఈ సేకరణకు భయపడతారా? ఏం లేదు, నేను ఇక్కడ పడుకుంటానా? పడుకుంటావు, మా చుట్టూతో మీరు పడుకోండి, నా చెయ్యి గట్టిగా పట్టుకోండి. వాళ్ళు అన్నారంట, ఎంత ధైర్యవంతుడు మనకుండగా. యేసయ్య అట్లా నిన్ను ముందుకు నెట్టి సాట్ నుండేవాడు కాదు. నువ్వు ముందుండు నేను ఎరకుంటాననేవాడు కాదు. నీ దేవుడు ఎవరో తెలుసా? నీ ముందుండేవాడు, నీ వెనకుండేవాడు, నీ చుట్టూత మహిమతో నిన్ను ఆవరించే దేవుడు ఆయన. ఆశీర్వదించే ఆయన హస్తం యేసు నామములో నీ తల మీద ఉండును గాక. దేవుడు నిన్ను ముందుకు నెట్టి వెనక తప్పుకునేవాడు కాదు, పారిపోయేవాడు కాదు. ఈయన ఎవరయ్యంటే సేనలో రాజువలే నీ ముందు నడవటం ప్రారంభిస్తాడు. ఆయన ముందు నడిస్తే ఏం జరిగిద్దో 2 మాటలు చెప్పి నేను ముగింపులోకి వెళ్తా. చూడండి, మేకా గ్రంథం 2:13. అందరూ 2:13 కాస్త స్వరం పెంచి అందరూ కాస్త పెద్దగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారి గుమ్మములను పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడిగా ఉండును. గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ మాట నమ్మండి. నీ జీవితంలో కూడా ఈ కమిట్మెంట్ నీకు ఉండాలి. ఏంటి? దేవుని ముఖదర్శనం చేయకుండా నేనేమీ చెయ్యను. పడకల మీద నుంచి లేవటంతో తుల్లిటి గంట, అవకాశం లేనప్పుడు తుల్లిటి అర్ధగంట నా దేవునితో గడిపిన తర్వాతే నా దినచర్య నేను ప్రారంభిస్తా. ఆ పని గనక నువ్వు చేయగలిగితే, నువ్వు ఏ పని నిమిత్తం బయలుదేరి వెళ్తున్నా నీకు ముందుగా ఒక రాజుగా దేవుడు బయలుదేరి వెళ్తాడు. వెళ్తూ ఏం చేస్తాడో తెలుసా? నీవు ఆ పని సాధించటానికి ఆటంకంగా ఏ గోడలైతే ఉన్నాయో ఆ ప్రాకారాలను దేవుడు పడగొట్టడం ప్రారంభిస్తాడు. నీవు దాన్ని పొందుకోకూడదని ఎవరైనా తలుపులు మూస్తే, వారు తలుపులు మూస్తే దేవుడు ప్రాకారాలు పడగొట్టి విశాలమైనటువంటి ద్వారాన్ని దేవుడు నీకు ఏర్పరుస్తాడు. ఇజ్రాయేలు ప్రజలు యెరికోను స్వాధీనపరుచుకోకూడదని, గమనించండి, యెరికో పట్టణంలో అడుగు పెట్టకూడదని ఎనపగడియలు ఎత్తడి తలుపులు వేసి మొత్తం బందోబస్తు చేసి దరిదాపుగా 60 ఎత్తడి తలుపులు ఎరుకో ప్రాకారం చుట్టూతా ఉన్నాయట. లోపటి నుంచి గడిపెట్టి వాళ్ళు లోపలికి రాకూడదని చెప్పి ఎక్కడికక్కడ
ఇనప తలుపులు ఎత్తడి గడియలు వేసుకొని ఉంటే దేవుని బిడ్డలారా, వాళ్ళు మూసింది తలుపులు, దేవుడు తలుపులు మాత్రమే తెరవల, ప్రాకారాలు పడగొట్టాడు. నీ దేవుడు ఎవరో తెలుసా? నీకు ఆశీర్వాదం దొరకకుండా శత్రువు తలుపులు మూస్తే ప్రాకారాలు దేవుడు తెరుస్తాడు. ప్రాకారాలు దేవుడు తెరుస్తాడు. ఆ వ్యాపారం నీకు దక్కకుండా, ఆ ఉద్యోగం నీకు దక్కకుండా, ఆ లాభం నీకు దక్కకుండా ఏ మనుష్యుడైనా నీకు వ్యతిరేకంగా తలుపులు మూస్తే నా దేవుడు ఆఫ్టర్ ఆల్ నీకు తలుపులు తెరిచేవాడే కాదు, తలుపులకు మించి ప్రాకారాలు తెరిచే దేవుడై ఉన్నాడు. ప్రాకారాలు వెడల్పుగా ఉంటాయా? తలుపులు వెడల్పుగా ఉంటాయా? గట్టిగా ఆయన నీకు ప్రాకారాలు తెరుచున్నట్లుగా నీవు చేయాల్సింది ఏంటంటే ఆయన ముఖ దర్శనం చేయకుండా మనం ఏమీ చేయకుందుముగాక. ఇదే మాట యెషయా గ్రంథంలో ఉంటుంది. చూడండి, యెషయా గ్రంథంలో ఉంటుంది 45వ అధ్యాయం 2-3 వచనాలు. కొంచెం స్వరం పెంచి నాతో కలిసి చెప్పండి. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను. ముందుగా వెళ్ళే దేవుడు ఏం చేస్తాడట? ఏం సరళం చేస్తాడు? చెప్పాలి, ఏం సరళం చేస్తాడు? ఏదైతే నువ్వు సాధించకుండా మెట్టగా ఆటంకంగా ఉందో ఆ మెట్టగా ఉన్నదాన్ని నీకు ముందుగా వెళ్ళేవాడు దాన్ని సరళము చేయునుగాక. ఆ తర్వాత ఏం చేస్తానంటున్నాడు? ఎత్తడి తలుపులను పగలగొట్టేదను, విరగొట్టేదను. 3వ వచనం, అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలో మరుగయున్న ధన నిధులను. చప్పటి కొట్టి యేసయ్యకి స్తోత్రాలు చెప్పాం. దేవుని బిడ్డలారా, నా వైపు చూడండి, అందరూ నా వైపు చూడండి. హృదయపు లోతులో నుంచి ఈ మాట నమ్మండి. ఈ 2023 సంవత్సరంలో కొన్ని ఈవులు నీకివ్వాలని నీ కోసమే కొన్నిటిని దేవుడు దాచిపెట్టి ఉంచాడు. నమ్ము ఈ మాట. ఈ 2023లో కొన్ని ప్రత్యేకమైన ఈవులు అది నీకు మాత్రమే, అది నీ పిల్లలకు మాత్రమే, నీ కుటుంబానికి మాత్రమే ఇవ్వాలని నీ కోసం కొన్ని నిధులు దేవుడు దాచిపెట్టి ఉంచాడు. నీ కొరకు దేవుడు దేన్ని దాచిపెట్టి ఉంచాడో దాన్ని స్వతంత్రించుకున్న సంవత్సరంగా 2023 సంవత్సరం ఉండునుగాక. విశ్వసించు ఈ మాట. కొన్ని నిధులు నీ కోసం దేవుడు దాచిపెట్టాడు, అది నీ కోసం మాత్రమేనని. ఎట్లాగో తెలుసా? ఇప్పుడు కొన్ని సందర్భాల్లో కుటుంబాల్లో పిండి వంటలు జరిగేటప్పుడు, రకరకాల తినుబండరాలు వండేటప్పుడు, ఆ తల్లి వండేటప్పుడు చాలామంది బంధువులు ఆ ఇంట్లో ఉంటారు, తన పిల్లలు ఉంటారు. ఆ తల్లి ఏం చేస్తుందంటే అందరికీ పెడుతుంది, వాళ్ళతో పాటు తన పిల్లలకు పెట్టినట్లుగానే పెడుతుంది. తన కడుపును పుట్టిన తన పిల్లలకు మాత్రం మీకు తెలుసు కదమ్మా, మీ పిల్లలకు పెట్టుకోవటానికి మీరు బడి ఆరాటం, ఏ సునామోలో ఈ బంధువులు త్వరగా వెళ్ళిపోవును గాక. ఎందుకు? నా పిల్లలకు పెట్టుకోవాలా. అమ్మా, నీకు అలాంటి మనసు ఎందుకుందో తెలుసా? ఆ మనసు నీ యేసయ్య మనస్సు. నా పిల్లలకి పెట్టుకోవాలని తల్లి ఎట్లా తాపత్రయపడిద్దో నిన్ను యేసయ్య పేరు పెట్టి పిలుచుకున్నాడు. ఎవరో పిలిస్తే నువ్వు ఈ మందిరానికి రాలేదు, నేను పిలిస్తే మీరు ఈ మందిరానికి రాలేదు. యేసయ్య మీలో ఒక్కొక్కరిని ఈ దినం తను పేరు పెట్టుకొని దేవుడు మిమ్మల్ని పేరు పెట్టి మందిరానికి పిలిచాడు. ఆయన పిలిస్తే మీరు వచ్చిన వాళ్ళం. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎవరో తెలుసా? నీవు ఆయన ఎరక్క మునిపే నిన్ను ఆయన ఎరిగినవాడు, నిన్ను పేరు పెట్టి పిలిచినవాడు ఆయన పిలిస్తేనే ఈ మందిరానికి వచ్చావు, ఆయన పిలిస్తేనే ఈ మందిరంలో నువ్వు నాటబడ్డావు. ప్రైజ్ ది లార్డ్. మీలో ఎవరికైనా నేను ఫోన్ చేసి అన్నయ్య మా మందిరానికి రండి, అన్నయ్య మన మందిరానికి రండి అని మీలో ఎవరికైనా పిలిచినట్టు గుర్తుందా? మరి ఎందుకు వచ్చారు పిలవకుండా అని అడిగితే మీరేమంటారో తెలుసా? పిలవాల్సిన ఆయన పిలిచాడయ్యా. నిన్ను ఏ దేవుడు పిలిచాడో ఆ దేవుడు మమ్మల్ని కూడా పేరు పెట్టి, ఎక్కడి నుంచి అండి? ఎల్బీ నగర్ నుంచి వచ్చే బిడ్డలు ఉన్నారు, రామోజీ ఫిలిం సిటీ నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు, హైటెక్ సిటీ అవతల నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు, మెహదీపట్నం నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు, ఇస్నాపూర్ నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు, సంగారెడ్డి నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు. అంత దూరం బస్సులు మారుకుంటూ కనీసం 50-60 కిలోమీటర్ల దూరం, ఇంత దూరం ఎందుకు వస్తున్నారు తెలుసా? యేసయ్య మిమ్మల్ని పేరు పెట్టి తన మందిరానికి పిలుచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. పిలవబడిన మీతో దేవుడు అంటాడు, నమ్మండి, నీ పిల్లల కోసం, ఇది నా పిల్లల కోసం మాత్రమే, ఇది నా కూతురు కోసం మాత్రమే, ఇది నా కొడుకు కోసం మాత్రమేనని కొన్ని ఎట్లా దాచిపెట్టుకుంటున్నావో
2023 సంవత్సరం నీకు మాత్రమే కొన్ని ఈవులు ఇవ్వాలని తన రహస్య ధననిధిలో నీ కొరకు దేవుడు దాచిపెట్టుంచాడు. దాచిపెట్టినది దేవుడు నీకు ఇచ్చినట్లుగా ఆయన ముఖ ప్రకాశం లేకుండా నేనేమీ చెయ్యను. గట్టిగా చెప్దాం ఆమేన్. ఏ ముఖ ప్రకాశం లేకుండా? దేవుని ముఖ ప్రకాశం లేకుండా నా దినాన్ని నేను ప్రారంభించనని, నీ దినాన్ని ఆ రీతిగా నువ్వు ప్రారంభిస్తే రాజుగా ఆయన నీ ముందు నడుస్తాడు, ప్రాకారాలు పడగొడతాడు, మెట్టగానున్న ప్రతి మార్గాన్ని సరళం చేస్తాడు. నీ కొరకు దాచబడిన ధననిధులను దేవుడు నీకు ఇవ్వటం ప్రారంభించును కాక. మరోసారి చెప్దాం. ఈ సంవత్సరం కొన్ని శ్రేష్టమైన నిధులు దేవుడు నీ కోసమే ఆయన దాచిపెట్టాడు. ఒక ఉన్నతమైన భక్తి జీవితాన్ని నీవు అనుభవించాలని నీ కొరకు దాచిపెట్టాడు. పరిశుద్ధాత్మ చేత గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా ఆయన సన్నిధిలో ఆనందించే ఒక ఉన్నతమైన భక్తి జీవితాన్ని దేవుడు ఈ సంవత్సరం నీ కొరకు దాచిపెట్టాడు. పక్షిరాజులాగా రెక్కలు చాపి ఆధ్యాత్మికంగా శిఖరాల మీద కూర్చునే ఓ ఉన్నతమైన భక్తి జీవితం నీవు అనుభవించాలని ఈ సంవత్సరం దేవుడు నీ కొరకు దాచిపెట్టాడు. నీ కొరకు దాచిపెట్టిన దాన్ని యేసు నామములో ఈ సంవత్సరం నువ్వు స్వతంత్రించుకుందువుగాక. కొన్ని రహస్య ధననిధులను నీ కొరకు దేవుడు దాచిపెట్టాడు. నా హృదయపూర్వకంగా నమ్ముతున్నాను, ఈ 2023 సంవత్సరంలో లక్షల కొలది ఆత్మలను ప్రభు కొరకు సంపాదించే భాగ్యం మన పరిచర్యకు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ నలుదిక్కుల నుండి ప్రజలు ప్రవాహంలాగా మందిరానికి వచ్చేటట్లుగా మన కొరకు దాచబడిన ఆత్మలను ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చునుగాక. అయితే నీ కొరకే దేవుడు దాచిపెట్టినవి దేవుడు నీకు ఇచ్చినట్లుగా ఉదయం లేవటంతో నీ దినం దైవ దర్శనంతో నువ్వు ప్రారంభించాలి. కొంచెం గట్టిగా చెప్దాం తమ్ముడు. ఏ దర్శనంతో? సెల్ ఫోన్ దర్శనంతో కాదు, వాట్సాప్ దర్శనంతో కాదు, ఫేస్బుక్ దర్శనంతో కాదు, పుస్తకాల దర్శనంతో కూడా కాదు, చదువుకునే బిడ్డలు కూడా పుస్తకాల దర్శనంతో కాదు, ల్యాప్టాప్ దర్శనంతో కాదు. లేవటంతో బ్రదర్ ఇక మీరు నవ్వుకోండి, కీబోర్డ్ దర్శనంతో కాదు, తమ్ముళ్ళు ప్యాడ్ దర్శనంతో కాదు, ఇంకొంతమంది గిటార్. మా చిన్నతనంలో గిటార్ అంటే ఏంటో తెలుసా? రేయ్ అనేవాళ్ళు అప్పుడు, రేయ్ వంకాయ కూర తినొద్దురా గిటార్ వస్తుంది అనేవాళ్ళు. నాకు అది అప్పుడు అర్థమయ్యేది కాదు. సరే, విషయం ఏంటంటే లేవటంతో ఇన్స్ట్రుమెంట్స్ కాదు పుట్టుకోవాల్సింది. ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో లేవటంతో దైవ దర్శనం చేసేవాడిగా ఉండునుగాక. ఆ దైవ దర్శనం చేస్తే పెద్దగా కూర్చుండి మార్గాలు ఏర్పరుస్తాడు, ఆలోచనకర్తగా ఉండి నడిపిస్తాడు, రాజుగా నీకు ముందుగా నడుస్తాడు. ఎప్పుడైనా ఆ దినం నీ బ్రతుకులో దుఃఖం ఎదురైతే దుఃఖపడుతున్న నిన్ను చూసి ఓదార్చే తండ్రిగా దేవుడు నీ బ్రతుకులో ప్రత్యక్షమవుతాడు. నువ్వు దైవ దర్శనం చేసిన రోజు నీవేడిస్తే యేసయ్య తట్టుకోలేడు. నువ్వు కన్నీళ్లు కారిస్తే చూసి మౌనంగా ఉండడు. ఏదైనా దినం ఏదైనా సమస్య వచ్చి ప్రభా నా బ్రతికేంటి ఇట్లయిపోయింది, ప్రభా నా జీవితం ఏంటి ఇట్లయిపోయింది, ఎందుకయ్యా నన్ను ఈ అవమానానికి అప్పగించావు, నా ఒక్కడి జీవితంలోనే ఎందుకయ్యా ఈ నష్టం కలిగిందని ఎప్పుడైనా నువ్వు దుఃఖపడుతూ ఏడుస్తూ ఉన్నట్లుగా ఆయనకి తెలిస్తే ఒక తండ్రిలాగా నీ దగ్గరికి వచ్చి తన ఒడిలో పెట్టుకుని అంటాడు, నా బిడ్డ ఎందుకురా ఏడుస్తున్నావు, నేను లేనా నీకు? వాళ్ళందరికీ ఉద్యోగాలు ఉన్నాయేమో, నేను లేనా నీకు? వాళ్ళందరికీ గంపెడంత బంధుబలగం ఉందేమో, నేను లేనా నీకు? వాళ్ళందరికీ ఆస్తిపాస్తులు ఉన్నాయేమో, నేను లేనా నీకు? నేనున్నా, భయపడుకో, నేనున్నా, కలవపడుకో, నీ బ్రతుకులో నేనున్నాననే ధైర్యంతో బ్రతుకని కొడుకు ఏడుస్తూ ఉంటే తల్లి గుండెల మీద పెట్టుకొని ఆ కొడుకుని ఎట్లా ఓదారుస్తుందో. నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? యెషయా గ్రంథంలో అంటాడు, నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. ఎవరో తెలుసా? ఈ దేవుడు ఒక తండ్రిలాగా ధైర్యపరిచేవాడు, ఒక తల్లిలాగా ఓదార్చేవాడు. నా వ్యక్తిగత జీవితంలో నేను ప్రార్థన చేసుకునేటప్పుడు యేసయ్య నాకు ఎట్లా కనపడతాడంటే, అంటే యేసయ్య కనపడటం అంటే ఆయన ఏదో ముందు వచ్చి నిలబడతా ప్రత్యక్షంగా కనపడతాడని కాదు నేను అనేది. ప్రార్థన చేసుకునేటప్పుడు దేవునితో గడిపేటప్పుడు
యేసయ్య నా ముందు ఎట్లా ఉన్నట్లుగా కనపడతారంటే, ప్రార్థనలో ఆనందంగా నవ్వుతా ముఖం పెట్టి, సంతోషంగా ఆనందంగా ముఖం పెట్టి ఆరాధన చేస్తూ ఉంటే, ముందు నిలవబడ్డ యేసయ్య కూడా నవ్వుతా ఉన్నట్టు కనపడతాడు ఆయన. ఎప్పుడైనా గుండెల్లో బాధ ఎక్కువై ఏడుస్తూ ఉంటే, దేవా ఒకసారి కరుణించవా, ఈ దుఃఖంలో నుంచి కొంచెం విడుదలవ్వా, తట్టుకోలేకపోతుందయ్యా గుండె, ఈ బాధ భరించలేకపోతున్నానయ్యా, కొంచెం నాకు విడుదలవ్వవా అని ప్రార్థన చేసేటప్పుడు ఏడుస్తూ ఉంటే యేసయ్య ఎదుట ఎట్లా కనపడతారో తెలుసా? ఆయన కూడా ఏడుస్తున్నట్లే కనపడతారు. ఆ ముఖం చూడటంతో నీ దేవుడు ఎవరో తెలుసా? నీ యావత్ బాధలో నీతో కూడా బాధనుంది దేవుడు ఆయన. నీ సంతోషంలో ఆయన పాలిభాగస్తుడై నువ్వు నవ్వుతూ ఉంటే నీతో పాటు గంతులు వేసే దేవుడు ఆయన. యేసయ్యకి మహిమ కలుగునుగాక. చెప్దాం హల్లెలూయా. ఆయన ఎవరై అంటే దుఃఖితులను ఓదార్చువాడు. అందుకనే యేసయ్య అంటారు కదా, దుఃఖపడువారు ధన్యులు. కొంచెం గట్టిగా. ఇదే ఇంకో చోట లోకాసు వార్తలో అంటారు, బేదలైన మీరు ధన్యులు అని చెప్తా, దుఃఖించువారు ధన్యులు, మీరు నవ్వెదరు అని మాట్లాడతాడు. చూడండి ఆ మాట, లోకాసు వార్త తమ్ముడు ఒక్కసారి ఆ మాట చదివి అందరూ నాతో కలిసి, ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు. కొంచెం గట్టిగా నా వైపు చూడండి. యేసయ్య అంటాడు, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు. ఈరోజు ప్రార్థనకు వచ్చిన బిడ్డలారా, గుండెల్లో బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఒక్కదానిగా ఒంటరిగా కూర్చొని కుమిలి కుమిలి ఈరోజు ఏడుస్తున్నావా? ఎందుకొన్నయ్యా, నా బ్రతుకులో ఏడ్పు తప్ప నాకేమీ మిగలేదయ్యా అన్నట్లుగా నీ పరిస్థితి ఉందా? అయ్యో ఏడుస్తూ బ్రతకటం ఇది ఒక శాపమేమో అని ఒకవేళ అనుకుంటున్నావా? యేసయ్య ఈరోజు నీతో అంటున్నాడు, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు. ఎట్లా ధన్యుడవుతానయ్యా? ఏడ్పు ఎట్లా ధన్యత అయిద్దయ్యా? ఆయన అంటాడు, ఈరోజు ఎంత ఏడుస్తున్నావో అంత నవ్వే దినాలు రాగల కాలంలో దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు. ఎందుకంటే రేపు మీరు నవ్వబోతున్నారు అంటున్నాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఇక రేపటి నుంచి ఒకటే పని చేయండి, యేసయ్య దగ్గర ప్రమాణం చేయండి. విని వెళ్ళిపోవటం కాదు. ఒకసారి చూడండి నా వైపు. యేసయ్య దగ్గర ప్రమాణం చేసి వెళ్ళండి. ఏమని ప్రమాణం చేద్దాం? ఆయన ముఖ దర్శనం చేయకుండా నేనేమి, సౌండ్ పెంచొచ్చు కదయ్యా, ఆయన ముఖ దర్శనం చేయకుండా నేనేమి, లేచిన వెనువెంటనే తొల్లిటి గంట, గంట కాకపోతే అర్ధగంట, అర్ధగంట కాకపోతే పుణ్యాత్ములారా ఇక పావు గంట కూడా ఎందుకులే, లేవటంతో యేసయ్యా నీకు స్తోత్రం, నాకు ఆత్రం, యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఒరే నాయన, దీన్ని కూడా ఆమేనన్నారా? పుణ్యాత్ములారా వినండి, అట్లా కాదు. కనీసం ఒక్క అర్ధగంట అయినా 5 లేస్తానయ్యా, నిద్రపోతుదానిగా నేను బ్రతకనయ్యా, 5 లేస్తానయ్యా. లేవటంతో తొల్లిటి అర్ధగంట, నాకు అవకాశం ఉంటే గంట, నా పెదవుల నుంచి బయలుదేరే మొట్టమొదటి మాట అది మీతోనే నేను మాట్లాడాలి. నా కళ్ళు మొట్టమొదట నీ వాక్యాన్నే చూడాలి. నీ స్వరూప దర్శనం చేత చెప్పండి అయ్యా, నీ స్వరూప దర్శనం చేత నా ఆశ తీర్చుకుంటానయ్యని ఈ ప్రమాణం దేవుని దగ్గర నువ్వు చేయగలిగితే, ఆలోచనకర్తగా ఉండి నీకు ఆలోచన ఇస్తాడు, రాజుగా ఉండి నీ పక్షాన యుద్ధాలు చేస్తాడు. ఎప్పుడైనా దుఃఖపడుతుంటే ఒక తల్లిలాగా దేవుడు ఓదారుస్తాడు. ఈరోజు తీర్మానం చేసుకోండి, 5 నేను లేస్తా, ప్రార్థన చేసుకుంటా, 5 షార్ట్ మెసేజ్ వస్తుంది. 5 షార్ట్ మెసేజ్ అప్లోడ్ చేయబడినప్పుడు నేను ఫస్ట్ వ్యూవర్గా ఉండాలి. ఆమెన్. ఏ వ్యూవర్గా? ఫస్ట్ వ్యూవర్గా. జేమ్స్, రేపు నీ కామెంట్ చూస్తా. నువ్వు 4:30కు పెడతావో 5:30కు పెడతావో రేపు చూస్తా. కారుణ్యానా? ఏం పేరు మీద ఉంది? కారుణ్య. కనికరం చూపించు కారుణ్య. సరే, లేవటంతో తొల్లిటి అర్ధగంట, గంట. నా ప్రార్థన, ఈ 2023 సంవత్సరం ఆ తండ్రి నీ కొరకు ఏది దాచిపెట్టాడో దాన్ని స్వతంత్రించుకునే భాగ్యం దేవుడు మనకిచ్చునుగాక.